ఒకేసారి యూరప్ నగరాలు మంటల్లో కాలిపోవడం, అదే సమయంలో భారత్లో ఆకాశం వైపు రైతులు ఆశగా ఎదురు చూసే దృశ్యం కనిపించడం, ఇదంతా కేవలం కాకతాళీయమా? లేక భూగోళానికి చెరోవైపున ఉన్న రెండు మహాసాగరాలు రహస్యంగా కుట్ర పన్నుతున్నాయా? ఒకటి మనుషులను మంటల్లో కాల్చేస్తుంటే మరొకటి నీటి బొట్టు కోసం అల్లల్లాడించేస్తోంది. ఈ రెండు మహాశక్తులు ఏకకాలంలో కోట్లాది మంది జీవితాలను అతలాకుతలం చేస్తున్నాయి. అసలు సముద్రాలకు మనం పడే ఈ నరక యాత్రకు సంబంధం ఏమిటి? ఇప్పుడు ఈ భయానక రహస్యాన్ని ఛేదిద్దాం. వేల కిలోమీటర్ల దూరంలో ఉన్న అట్లాంటిక్ మరియు పసిఫిక్ మహాసాగరాలు నిజానికి ఒకదానితో ఒకటి ఏ సంబంధం లేనట్టే కనిపిస్తాయి. కానీ ఈ క్షణంలోనే అవి రెండు కలిసి భూగోళం మీద జరుగుతున్న అతి పెద్ద వాతావరణ నాటకానికే తెరతీస్తున్నాయి. న్యూయార్క్ నుంచి న్యూఢిల్లీ దాకా ప్రతి ఇంటి గుమ్మం దాకా ఈ ప్రభావం వ్యాపించింది. మొదట అట్లాంటిక్ వైపు చూద్దాం. ఐరోపా ఖండం అక్షరాల అగ్నిగుండంలా మారిపోయింది. స్పెయిన్, పోర్చుగల్, ఇటలీ, ఫ్రాన్స్ ఇంకా ఎన్నో దేశాల్లో ఉష్ణోగ్రతలు 40 డిగ్రీల సెల్సియస్ను ఎప్పుడో దాటేశాయి. రోడ్లు కాలిపోతున్నాయి. ఇక ఇంతటితో ఆగకుండా ఈ ప్రాణాంతక వేడిమి ఇప్పుడు పశ్చిమం వైపు అమెరికా దిశగా చొరబడుతోంది. అక్కడున్న హీట్ డోమ్ అనే భయానక శక్తి మరింత బలం పుంజుకుంటోంది. జూలై మొదటి వారంలో అమెరికాలో చరిత్రలో ఎన్నడూ లేనంత ఉష్ణోగ్రతలు నమోదు కావచ్చని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. అసలు ఈ హీట్ డోమ్ అంటే ఏమిటో తెలుసా? ఇది ఆకాశంలో ఒక అదృశ్య మూత లాంటిది. వాతావరణ పీడనం విపరీతంగా పెరిగినప్పుడు నేలకు దగ్గరగా ఉన్నటువంటి వేడి గాలి ఈ మూత కింద బందీగా చిక్కుకుపోతుంది. పైనుంచి కిందకి నెట్టబడే గాలి సంపీడనానికి గురై మరింత వేడెక్కుతుంది. ఆకాశంలో ఉన్న ఒక్క మేఘం కూడా కనిపించదు. అసలు సూర్యుడు నేరుగా భూమిని కాల్చేస్తాడా అన్నట్టుంటుంది. నేల ఎండిపోతుంది, పగుళ్లు తేలుతుంది, ఆ వేడి మళ్ళీ గాలిలోకి ఎక్కుతుంది. ఇదొక మృత్యు వలయం. ఆగకుండా ఉష్ణోగ్రతలను పైకి తీసుకుపోతుంది. మరి ఈ విషాదానికి ఇంధనం ఎక్కడి నుంచి వస్తుంది? అట్లాంటిక్ మహాసాగరం ఉత్తర భాగంలో నీళ్లు అసాధారణ స్థాయిలో వేడెక్కిపోయాయి. సముద్రం నుంచి అదనపు తేమ, వేడి గాల్లోకి ఎగబాకుతున్నాయి. ఇది ఇప్పటికి ఉన్న ఉక్కిరిబిక్కిరి పరిస్థితిని మరింత భయానకంగా మార్చేస్తోంది. ఫలితం ఐరోపా అంతా ఉష్ణ నరకంలా మారిపోయింది. ఇప్పుడు భూగోళానికి సరిగ్గా అవతలి వైపు చూద్దాం. అక్కడ పసిఫిక్ మహాసముద్రం పూర్తి భిన్నమైన కానీ అంతే ప్రాణాంతకమైన ఆటనైతే ఆడుతోంది. సముద్ర ఉపరితలం మండిపోవడంతో ఎల్నినో అనే శక్తి ఉధృతమైంది. ఇది ఉష్ణమండల ప్రాంతాల్లో గాలి ప్రవాహాలను తలకిందులు కూడా చేసేస్తోంది. సాధారణంగా అరేబియా సముద్రం బంగాళాఖాతం నుంచి తేమను మోసుకొచ్చి భారత్పై వర్షంగా కురిపించాల్సిన నైరుతి ఋతుపవనాలు రావాల్సినటువంటి ఈ కాలంలో ఈ కుట్ర వల్ల పూర్తిగా చేతులెత్తేశాయి. ఋతుపవనాల రాక ఆలస్యమైంది. వచ్చాక కూడా అవి బలహీనంగా నీరసంగా కదులుతున్నాయి. జూన్ నెలలో దేశవ్యాప్తంగా దాదాపు 42% వర్షపాతం లోటు నమోదైంది. ఇక ఇది మామూలు లోటు కాదు. ఇది ఒక ప్రమాదానికే పెద్ద సంకేతమని చెప్పచ్చు. ఋతుపవనాలు అదృశ్యమైపోలేదు, కానీ వాటిని నడిపించే ఇంజన్ దెబ్బతింది. భూమధ్య రేఖ దాటి వచ్చే గాలులు బలహీనపడ్డాయి. మేఘాల ఏర్పాటు ప్రక్రియ చిన్న భిన్నమైపోయింది. ఎల్నినో ప్రభావంతో గాలి పైకి లేచి సహజ ప్రక్రియ పూర్తిగా గాడి తప్పింది. ఫలితంగా వర్షాన్ని తెచ్చే వ్యవస్థలు కూడా మధ్య ఉత్తర భారతదేశంలోకి చొచ్చుకుపోలేక బలాదూరుగా మిగిలిపోయాయి. ఇప్పుడు ఫలితం మన కళ్ళ ముందే కనిపిస్తోంది. రిజర్వాయర్లో నీటి మట్టాలు రోజురోజుకు అడుగంటిపోతున్నాయి. రైతులు ఆకాశం వైపు ఆశగా ఆందోళనగా చూస్తున్నారు. ఇక నగరాల్లో అయితే వేసవి ఉక్కపోత ఇంకా కొనసాగుతూనే ఉంది. గాల్లో తేమ పెరిగి ప్రతి శ్వాస బరువుగా మారిపోయింది. ఒకవైపు మంటలు, మరోవైపు దాహం. రెండు మహాసాగరాలు, రెండు భిన్నమైన ఆయుధాలు, ఒకటే లక్ష్యం: మన భూమిని కుదిపేయడం. ఇది కేవలం ఒక సీజన్ సమస్య మాత్రమే కాదు. ఇది భూగోళం మనకిచ్చే ఒక బలమైన హెచ్చరిక. ఈ విపత్తును మనం గనక ఇప్పుడు అర్థం చేసుకోకపోతే రాబోయే రోజుల్లో ఇంకెంత భయానక పరిణామాలు ఎదురుచూస్తున్నాయో ఎవరికి తెలుసు. ఇదండి ఈ రోజు ప్యాకేజ్. చూశారు కదా అసలు వాతావరణంలో ఎలాంటి మార్పులు వస్తున్నాయి. అదేవిధంగా ఇలాంటి వాతావరణ మార్పులకి మనమే ఒక ఉదాహరణమేమో, మనమే ఇలాంటి వాతావరణ మార్పులకు కారణమవుతున్నామేమో. ఒక్కసారి ఆలోచించండి. మీకు కూడా ఇది నిజం అనిపిస్తే ఖచ్చితంగా మాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఇంకా ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం పొలిటికోస్ ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోను లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి కంటెంట్ కోసం చూస్తూనే ఉండండి పొలిటికోస్. ధన్యవాదాలు. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.